ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ అయింది. కానీ నాకెందుకో మాత్రం మన కోచ్ కొంచెం తీసుకున్న నిర్ణయాలు మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే గంభీర్ కాక వన్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు పంపిస్తున్నావు? ఆయన సెకండ్ డౌన్లో రావచ్చు కదా, థర్డ్ డౌన్లో రావచ్చు కదా సూర్యకుమార్ యాదవ్. సంజు సామ్సన్ వన్ డౌన్లో మంచిగా ఆడతాడు కదా, పవర్ ప్లేలు ఇంకా బాగా ఆడతాడు కదా. ఈరోజు స్కోర్ తక్కువ ఉంది కాబట్టి మన ఏషియా కప్లో మనం విన్ అయినాం. కానీ అదే కనుక మన కుల్దీప్ యాదవ్ ఒకటే ఓవర్లో 4 వికెట్స్ తీయకపోతే వేస్ట్ అయిపోతుండే. వాళ్ళు ఇంకొక 20 రన్స్ ఎక్కువ కొట్టుంటే మాత్రం ఇండియా మాత్రం ఫైనల్ గెలవబోతుండే. నువ్వు తీసుకున్న డిసిషన్స్ వల్ల గంభీర్ భాయ్, మ్యాక్సిమం నువ్వు తీసుకున్న డిసిషన్సే. ఎందుకంటే వన్ డౌన్లో ఎందుకు సూర్యకుమార్ యాదవ్? వై? సంజు సామ్సన్ రావచ్చు కదా, నెక్స్ట్ రాని సూర్యకుమార్ యాదవ్, ఆయన ఆడుకునే స్కోప్ ఉంటుంది కదా. ఇదైతే నా ఒపీనియన్. మీకు కనుక నా ఒపీనియన్ ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ పెట్టండి. నేను మాట్లాడిన తప్పు అనిపించినా కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా?